మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం మేదర్పేట్ కొనుగోలు కేంద్రంలో నారాయణ అనే రైతు ఈ వడ్లు ఇక్కడ పోసి దాదాపు నెల రోజులైంది. ఇప్పటి వరకు ఇంకా కొనుగోలు కేంద్రం ప్రారంభం కాలేదు. మరి ట్యాబులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అంతా కూడా మన హైటెక్ సిటీ, మనకు అన్ని కంప్యూటర్స్ తోటి పనిచేస్తుందని ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్తారు. మరి ముఖ్యమంత్రి గారు మనం టెక్నాలజీలో నంబర్ 1 రాష్ట్రము, ప్రపంచంలోనే నంబర్ 1 రాష్ట్రం అని చెప్తున్న ముఖ్యమంత్రికి ఇవాళ కొనుగోలు కేంద్రానికి ఒక ట్యాబ్ ఇయ్యలేని పరిస్థితి ఉన్నది. అంటే రైతుల పరిస్థితి చాలా దయనీయమైన పరిస్థితి ఉంది. 10,000 20,000 పెడితే వచ్చే ట్యాబుని ఇయ్యలేక ఇవాళ రైతులు నెల రోజుల నుంచి ఇక్కడ వడ్లు పోసుకొని రోజు సాయంత్రం పూట గాలి ద్వారము వర్షం వస్తుంటే రైతులు భయపడుతున్నారు. రెండో విషయం, ఇక్కడ ఉన్న మరి ఎమ్మెల్యే, నేను చాలా సీనియర్ ఎమ్మెల్యే, నేను గవర్నమెంట్ లో ఏ పనైనా చేయించగలుగుతా అని చెప్పిన ఎమ్మెల్యే మరి మన మంచిర్యాల నియోజకవర్గంలో దండపల్లి, లక్షట్పేట, ఆజీపూర్ల రైతుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉన్నది. మొన్న మొక్కజొన్న పరిస్థితి అంతే, ఇప్పుడు మళ్ళా వడ్ల పరిస్థితి అంతే. దాదాపు నెల రోజులైంది ఇక్కడ పోసుకొని రోడ్ల మీద కుప్పలు పోసుకొని ఎప్పుడు కాంటా పెడతారా అని వీళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. వాతావరణం చూస్తే ప్రతి రోజు కూడా రైతుకు భయమే, ఇవాళ మళ్ళా వర్షం ఏడికెళ్ళేస్తుందని. ఇది మన మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న రైతుల పరిస్థితి. రెండో విషయం, నేను ఎమ్మెల్యేగా గెలవంగానే ఒక్క గింజ కూడా కట్టింగ్ లేకుండా ప్రతి గింజ కొంటా అని చెప్పిండు. గెలిచినాక ఒక మొదటిసారి మాత్రం కట్టింగ్ పెట్టలేదు. పోయినసారి 2 కిలోల కట్టింగ్, ఈసారి 5 కిలోలు, బస్తాకి 5 కిలోలు, అంటే దాదాపు క్వింటాల్కి 13 కిలోల కట్టింగ్ పెడుతున్నారు. ఇలా రైతుల పరిస్థితి ఎట్లున్నదంటే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదు. ఇది మన మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న రైతుల పరిస్థితి. భారతీయ జనతా పార్టీ రైతులకు అండగా ఉంటది. ఒక్క గింజ కట్టింగ్ పెట్టినా సహించము, ప్రతి కొనుగోలు కేంద్రం పోతాము, రైతులను ఇబ్బంది పెడితే ఊరుకోము. ఇంకొక విషయం, కొనుగోలు కేంద్రాల కాంటా పెట్టినప్పుడే రైతులకు రసీదు ఇవ్వాలి. రైతులకు రసీదు ఇవ్వకపోతే మళ్ళా రైస్ మిల్కి పోయినాక అక్కడ మళ్ళొక్కసారి కట్టింగ్ పేరు మీద రైస్ మిల్లర్లు దోచుకుంటారు. ఇటు అధికార పార్టీ నాయకులు, అటు రైస్ మిల్లర్లు కుమ్మక్కై రైతులను ఇబ్బంది పెడుతున్నారు. భారతీయ జనతా పార్టీ తరఫున కట్టింగ్లు పెడితే సహించము, రసీదు ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రైతులకు అండగా ఉంటాము. ఎటువంటి కట్టింగ్లు లేకుండా ప్రతి గింజ వెంటనే కొనాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తుంది.